Good afternoon, children. How are you all? Today we are going to learn a game. ఈరోజు మనం ఒక గేమ్ నేర్చుకోబోతున్నాం. But it's not a physical game. It's a mind game. It's an English game. That is what called Magic E. What is that game? Magic E. అది ఏంటి చూద్దాం. అసలు మ్యాజిక్ కీ అంటే ఏంటి, ఎందుకు అలా పిలుస్తున్నామో మనం చూద్దాం. దిస్ గేమ్ is very interesting one. You can enjoy it. You can enjoy it. చూద్దాం అసలు మ్యాజిక్ కీ అనే గేమ్ ఏంటి అన్న సంగతి మనం ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ కొన్ని చేంజ్ చేస్తుంటాను, కొన్ని ఫ్రేమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. అవి గమనించండి. అవి ఏంటంటే ఇంతకు ముందు మీరు సివిసి వర్డ్స్ చూసారు. ఎంతమందికి తెలుసు సివిసి వర్డ్స్? ఆ సివిసి వర్డ్స్ లో అన్ని షార్ట్ వోవెల్స్ మనం చూసాం. వాటిని ఎలా పలకాలో తెలుసు మనకి. ఏ నెల పలకాలి, ఈ నెల పలకాలి, ఐ నెల పలకాలి, మీకు అందరికీ తెలుసు. వాటిని చూస్తూ మనం ఇప్పుడు ఈ మ్యాజిక్ ఈ గేమ్ ని ఆడదాం. ఎలా ఉంటుందో చూద్దాం ఆ గేమ్. ఓకే, లెట్ us begin it now. Here there is a CVC word. అక్కడ ఏముంది? CVC word ఒకటి ఉంది. ఇందులో మొదటి లెటర్ ఏంటి? ఫస్ట్ లెటర్ is what is its sound? What is the second letter? What is its sound? ఇది షార్ట్ సౌండ్ అంటారు. ఏకి షార్ట్ సౌండ్ అది యా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? అది మూడో లెటర్ కలిపితే ఏమైంది? క్యాప్ అయింది కదా. సో ఇక్కడ దిస్ ఇస్ a CVC word, and in this CVC word this vowel which is in the middle of the two consonants C and P has a short sound. దానికి చాలా చిన్న సౌండ్ ఉంది, షార్ట్ సౌండ్ అంటాం. యా అనే సౌండ్ ఉంది. కానీ ఈ అనే లెటర్ ఏమంటుందంటే ఇఫ్ ఐ జంప్ ఓవర్ ద నెక్స్ట్ కాన్సోనెంట్ అండి, ఇఫ్ ఐ జంప్ ఓవర్ ద నెక్స్ట్ కాన్సోనెంట్ ద ప్రీవియస్ వోవెల్ మస్ట్ సే ఇట్స్ నేమ్ అంటుందంట. అంటే ఏంటంటే నేను ఈ కాన్సోనెంట్ తర్వాత జంప్ అయితే ఈ ముందున్నటువంటి వోవెల్ దాని పేరు చెప్పాల్సిందే అని అంటుందంట. ఇఫ్ ఐ జంప్ ఓవర్ ద నెక్స్ట్ కాన్సోనెంట్ ద వోవెల్ మస్ట్ సే ఇట్స్ నేమ్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఇంగ్లీష్ లో? నేను దీని తర్వాతకి జంప్ అయితే దీని ముందున్న ఓవెల్ దాని పేరు చెప్పాల్సిందే. ఇప్పుడు మనకు దీని పేరు తెలుసు, దాని పేరేంటి? ఏ కదా. కానీ ఇప్పుడు ఏమని చదివాం? ఇందాక క్యాప్ అని చదివాం. ఇక్కడ ఇది నేమా సౌండ్ అయ్యే, క్యాప్ లో యా అనేది సౌండ్. ఏంటది? సౌండ్, షార్ట్ సౌండ్ అంటారు. దాన్ని ఏమంటారు? ఏకి షార్ట్ సౌండ్, షార్ట్ వోవెల్ అంటాం దాన్ని. దీన్ని ఏమంటాము? ఇప్పుడు దీని తర్వాత కనుక ఈ వస్తే దీని సౌండ్ ఏమవుతుందంటే దాని పేరు చెప్తుంది. అప్పుడు ఏమని చెప్తుంది? దాని పేరు ఏంటో చెప్తుంది. ఎలాగో నేను చెప్తా చూడు. కేప్. ఇదేమవుతుంది? ఇందాక యా అన్నది, కానీ ఇప్పుడు ఏమంటుంది? అది ఏ అంటుంది. ఏమంటుంది? మొత్తం చదివితే ఏమవుతుంది? అది చెప్పండి. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడేమంటున్నాము? మరి ఇప్పుడేమంటున్నాము? అర్థమైంది కదా. ఎంతమందికి ఈ గేమ్ లో ఈ గురించి అర్థమైంది? తెలిసింది కదా. ఏంటి? నేను గనక నెక్స్ట్ కాన్సనెంట్ అవతలకి జంప్ అయి వచ్చానంటే
ముందున్న ఓవెలు దాని పేరు చెప్పాల్సిందే అంటుంది. ఏమంటుంది అది? దాని పేరు చెప్పాల్సిందే అంటుంది. చూద్దాం ఎలాగుంటుంది ఇప్పుడు. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ చూస్తే దాని గురించి అర్థమవుతుంది. ఇప్పుడు ఇదేంటి? ఏంటిది? ఇక్కడ ఇది షార్ట్ సౌండా లాంగ్ సౌండా? షార్ట్ సౌండ్. అక్కడ ఓన్లీ దీని సౌండ్ ఏంటి? యా. మరి ఇప్పుడు దీని తర్వాత ఈ జంప్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమైంది? అది ఏమైంది? అది ఇక్కడ ఏం చేస్తుంది? దాని పేరు చెప్తుంది. అర్థమవుతుందా? ఈ గేమ్లో అదేం చేస్తుంది? ఇప్పుడు దాని పేరు చెప్తుంది. ఇప్పుడు ఇదేమైంది మొత్తం? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూద్దాం ఎలాగ వస్తాయో చూద్దాం. ఏంటిది కదా? ఇప్పుడు ఏ సౌండ్? యానా ఏనా కదా? మరి ఇప్పుడు ఈ వస్తే నెక్స్ట్ ఈ జంప్ అయిందంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఏమైంది అది? నెక్స్ట్ వర్డ్ ఏంటి? క్యాన్ అంటుంది. మరి ఇప్పుడు ఈ వస్తే చూద్దాం. ఏమైంది? నెక్స్ట్ ఇప్పుడు మరి ఇప్పుడు అంటే ఏం చేస్తుంది? ఈ జంప్ అయింది వచ్చింది పక్కకి, అప్పుడు ఇది ఏం చేస్తుంది? దాని పేరు చెప్తుంది. దాని పేరు చెప్తుంది. సో వెన్ ఈ జంప్స్ ఓవర్ ద కాన్సోనెంట్ ఆఫ్టర్ ఏ, దిస్ వర్బల్ ఏ ఈస్ టెలింగ్ ఇట్స్ నేమ్. ఏం చేస్తున్నది? దాని పేరు చెప్తుంది. చూద్దాం. లెట్ us observe some more words here. మళ్ళీ చెప్పండి. పీట్. దీని నేమ్ ఏంటి? ఈ కదా. ఇప్పుడు ఈ చెప్పాలి. ఇక్కడ ఏ చెప్తున్నాం, ఎందుకంటే ఈకి ఏం సౌండ్ అని చెప్పాము ఇంతకు ముందు? ఏ, అంతే కదా. ఏకి ఏం చెప్పాము? ఈకి, ఐకి, ఓకి, యూకి కదా. వాటి నేమ్స్ తెలుసు మీకు, వాటి సౌండ్స్ తెలుసు. ఇప్పుడు దీన్ని సౌండ్ ఏంటి ఇక్కడ ఇందులో? ఇప్పుడు ఏంటి? చదవండి మొత్తం. మళ్ళీ 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 మీట్. మెట్ ఏమైంది? మీట్ అయింది. నెక్స్ట్ కంప్లీట్. ఎల్ఈటి ఉన్నప్పుడు లెట్ అయింది. ఒకవేళ కంప్లీట్ అనే వర్డ్ లోపల ఇలా ఉంటే ఏమవుతుంది? లీట్ అవుతుంది. ఏమైంది అది? ఇక్కడ మళ్ళీ వోవెల్ మారిపోయింది. ఇక్కడ ఈ సివిసి వర్డ్ లో మధ్యలో వోవెల్ ఏమొచ్చింది? అవి వచ్చింది. దాని సౌండ్ ఏంటి? ఈ. దీన్ని ఎలా చదవాలి ఇప్పుడు? ఒకవేళ పక్కకి వస్తే దీని పేరు చెప్పాలి. అది పేరు చెప్తే అప్పుడు ఏమవుతుంది? అది దీని పేరేంటి? ఐ. చూద్దాం ఇప్పుడు. చెప్పండి గట్టిగా. మళ్ళీ ఇందాక ఏమైంది? ఇప్పుడు ఏమైంది? మళ్ళీ
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏంటది రీడ్ ఇప్పుడు ఎందుకు రైడ్ అయింది అది ది పక్కన కాబట్టి ఇది ఏం చేస్తుంది దాని పేరు చెప్తుంది నెక్స్ట్ గట్టిగా ఓకేనా ఇప్పుడు ప్రతిసారి ఏం చేస్తుంది ఈ జంప్ అయింది అని అంటే ముందున్నటువంటి వోవెల్ ఏం చేస్తుంది పేరు చెప్తుంది నెక్స్ట్ ఓ సౌండ్ ఏంటి ఇందులో దాని అసలు ఓకి పేరేంటి ఓ కదా ఇప్పుడు ఓ ఏం చేస్తుందో చూద్దాం గేమ్ ఎలా ఉంది బాగుందా గేమ్ ఈ రాగానే ఏం చేస్తుంది అది దాని పేరు చెప్తుంది నెక్స్ట్ మళ్ళీ చెప్పండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎందుకు నోట్ అయింది ఈ ప్రక్కన ఈ వచ్చింది ఇప్పుడు మళ్ళీ చెప్పండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చక్కగా మళ్ళీ రాబ్ రోబ్ ఇక్కడ కబ్ అని ఎందుకు చెప్పాం దీని సౌండ్ అసలు ఏంటి షార్ట్ సౌండ్ ఇప్పుడు ఈ వస్తే అదేం చేయాలి దాని నేమ్ చెప్పాలి దాని నేమ్ ఏంటి యు చూద్దాం ఇప్పుడు ఏమైంది అది ఇప్పుడేంటి ఇప్పుడేంటి నెక్స్ట్ టబ్ తెలుసు మీకు తెలుసు కదా ప్రతి ఇంట్లో టబ్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఎందుకు ట్యూబ్ అయింది ఇవి వచ్చింది కాబట్టి ట్యూబ్ అయింది ఇందాక ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ కట్ అంటే తెలుసు అందరికి ఏంటి ఇంట్లో మీ మమ్మీ వెజిటబుల్స్ కట్ చేస్తుంటది ఎవ్రీడే వెన్ ఎవర్ షీ బిగిన్స్ టు కుక్ కర్రీస్ షీ హ్యాస్ టు కుక్ ద వెజిటబుల్స్ ఏవో ఒక వెజిటబుల్ తీసుకొస్తారు కదా ఆనియన్స్ బ్రింజాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కట్ చేయాలి సో దిస్ వర్డ్ is pronounced as cut because it is a CVC word and this vowel has a short sound. If we use the vowel E after T, that becomes cute just because of the presence of that vowel. Next. మళ్ళీ చదవండి ఇక్కడ దీని సౌండ్ ఏంటి దీని సౌండ్ ఏంటి ఓకే బాగా గుర్తుపెట్టుకోండి దీని సౌండ్ ఏమని చదివారు ఇప్పుడు మరి ఇప్పుడు ఏమని చదువుతారు ఏమని చదవాలి హ్యూజ్ అని చదవాలి
ఇక్కడ గా చదవకూడదు. ఎందుకు? దాని పక్కన ఏమొచ్చింది కాబట్టి దాన్ని హ్యూజ్ అని చదవాలి. నెక్స్ట్ గట్టిగా మళ్ళీ ఎందుకు హగ్ అని చదివారు? ఇది సివిసి వాడు, దీని సౌండ్ గ. అగైన్ ఓకే. ఈరోజు ఈ గేమ్ ని ఎంతమంది ఎంజాయ్ చేశారు? చేతులు లేకుండా. ఇది ఏం గేము? మ్యాజిక్ ఈ గేమ్. ఏంటిది? అంటే ఈ అనేది ఒక ఓవల్ కి ప్రక్కన ఉన్న కాన్సోనెంట్ తర్వాతకు వస్తే దాని ముందు ఉన్నటువంటి ఓవల్ ఏం చేయాలంట? దాని పేరు చెప్పాలంట. అర్థమైంది కదా? ఈరోజు ఈ గేమ్, ఈ మ్యాజిక్ ఈ గేమ్ మీకు అందరికీ అర్థమైంది. రేపు ఎక్కడైనా అలాంటి పదాలు వస్తే, అలాంటి వర్డ్స్ వస్తే, I hope that you can read them easily just because you have heard this lesson of magic E. I hope so that you have understood it well and you can read the same words very easily without any difficulty. Okay, have you got it? Okay, let us close this lesson now.